ఇప్పుడే మా కో-ఎంప్లాయ్ గారు అడిగారు, మీరు వినుంటారు ఆ వాయిస్ కూడా. లోన్ యాప్ అదే లోన్ మంచిదా, క్రెడిట్ కొంచెం లోనే బెటర్. క్రెడిట్ దాని మీద కంటే కూడా కార్డ్ ఏదో సారీ ఈ క్రెడిట్ కార్డు మీద కంటే కూడా లోనే బెటర్. ఎందుకనంటే క్రెడిట్లో ఎంత గీకుతున్నావు ఏంటనేది, సారీ ఎంత విత్డ్రా చేస్తున్నావు ఏంటనేది తెలియదు. అదే ఇది లోన్ యాప్లో కొంత అమౌంట్ అనేది కొంత అమౌంట్ తీసుకుంటున్నాం, ఇంత కట్టాలి, ఇంత ఇంత ప్లానింగ్ అంటూ ఉంటుంది. ఇది ఈ క్రెడిట్ కార్డ్ అనేది దానికి నో లిమిట్స్. మళ్ళీ దానికోసం అధికారతం కోసం అని ఆన్లైన్లో అడుగుతూ అసలు క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని అమౌంట్ కడతమే అదే ఉత్తమమైన పని. అలాగే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఈ మధ్య చుట్టాల్లో తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న ఏంటంటే, లోన్ తీసుకుని ఎగ్గొట్టడం మంచిదేనా లేదంటే ఎలా అని అడుగుతున్నారు. లోన్ తీసుకుని ఎగ్గొడటం అంటే రైటే, ఇప్పుడు నువ్వు ప్రజెంట్ బాగుండొచ్చు, కానీ ప్రకృతి ఒప్పుకోదు కమ్మా. ఒకళ్ళ ధనాన్ని నువ్వు ధనాన్నే కాదు ఏదైనా తీసుకుని వస్తువు కానీ ఏదైనా వాడుకుని మళ్ళీ అడిగి ఇవ్వకపోవటం, దాన్ని చెడగొట్టివ్వటం, ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని శిక్షారహితంగానే ఉంటాయి. అది కోర్టులు చేయలేకపోవచ్చు. భగవంతుడు అది ప్రకృతి మళ్ళీ తిరిగి మనల్ని అంతకంతకు డబల్ ఏడిపించిద్ది తప్ప, నువ్వు డబ్బులు తీసేసుకుని ఒకళ్ళని ఏడిపిస్తున్నావు, అది నిన్ను అది తెలియదు, మళ్ళీ నిన్నే ఏడిపిస్తుందని ఒక కారణం దీని మూలంగానే వస్తుంది అనే విషయం మీకు తెలియకోకుండానే అది ఏడిపించడం జరిగింది. లేదంటే మీకు ఒక్కొక్కరు జ్ఞానులు ఏం చేస్తారంటే తెలుసుకుంటారు, ఏంటి అరే మనం ఆ రోజున ఇట్లా ఎగ్గొట్టాం అందుకని ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అని మళ్ళీ చూసుకుని చెక్ చేసుకుని తర్వాత అవి కట్టేసుకుని రావడం జరిగింది. కొంతమంది అజ్ఞానులు ఉంటారు, రండి నేను ఎంతైతే వడ్డీ ఇవ్వను, లేకపోతే అంతే కట్టుకోలేను, ఎంత కట్టుకోలేను అంటారు. అంతకాడికి తీసుకోవడం దేనికి? కట్టలేను అనుకున్నప్పుడు నువ్వు తీసుకోవడం దేనికి అనేది నా ప్రశ్న మాత్రమే. లోన్ తీసుకుని కట్టలేకపోతే ఆ పరిస్థితులు ఏంటని మళ్ళీ ఒకసారి వారు ప్రశ్న వేశారు. అదేంటంటే కిషోరు ఏంటంటే ఇప్పుడు తీసుకుని ఎగ్గొడతామంటే, ఇప్పుడు మా కో-ఎంప్లాయ్ అయిన జే కిషోర్ అనే ఒక అతను ఉన్నాడు. మనీ వీవులో అతనికి రావడం ఫస్టే ఎంత బిగ్ అమౌంట్లో వచ్చింది. అతను కట్టలేకపోయాడు. ఒక సమస్య ఏంటంటే కట్టలేకపోయాడు అంతే. తిరిగి కడదామన్న ఉన్న కరోనా వచ్చింది, మరి జీతం సరిపోలేదు, అందులో పెళ్లి కూడా చేసుకున్నాడు, కొంత కట్టలేకపోయాడు. దానికి ఏం చేశాడు, వాళ్ళని ఎగ్గొట్టేసేసి క్రెడిట్ స్కోర్ తగ్గిపోయింది, అది లోన్ ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వరు, ఇక అన్నిటికీ సిద్ధపడిపోయాడు. ఇప్పుడు సెటిల్మెంట్కి రండి, ఒక 50,000 70,000 ఎంతో కొంత కట్టాడు, మళ్ళీ ఆ 50,000కి 70,000కి సెటిల్మెంట్ అని రమ్మని వాళ్ళంటున్నా ఇతని దగ్గర ఆ డబ్బు కట్టేంత డబ్బు కూడా లేదు. అదే నేను ఫస్ట్ అన్నాను, మీకు గుర్తుందో లేదో, మీరు తీసుకుని ఎక్కకూడదామన్న భావన మీ మనసులో వచ్చినా కూడా మీకు శిక్ష పడిద్ది. మీరు మళ్ళీ తిరిగి కట్టినా కూడా ఆ శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే ప్రకృతికి మీ మైండ్లో వచ్చిన ఆలోచనకి శిక్ష పడిద్ది ఎప్పుడైనా అంతే. పాపం అయితే ఈ కలియుగంలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మనసులో అనుకున్న బయటకు చేయకపోతే ఆ శిక్షకు పడదు. అదే రాముల వారి కాలం, శ్రీకృష్ణుడి కాలంలో అయితే మనసులో అనుకున్న ఆ పాపానికి శిక్ష పడేది. ఇప్పుడు లేదు కలియుగం. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే సమయానికి కిషోరు ఏమంటున్నాడంటే, అంటే మా ఈ పక్కన దాంట్లో లోన్ ఇసుకిస్తుంటే తిట్టామన్నా, అసలు అంతవరకు నువ్వు తెచ్చుకోవడం దేనికని నేను అంటున్నా. ఇప్పుడు నువ్వు వాడు తిట్టాడు, వాదాలు వచ్చేంత వరకు నువ్వు ఎందుకు ముందుగానే పలానా డేట్కి పలానా టైం అన్నప్పుడు అంత ఎకనామిక్ ప్లానింగ్ లేనాడు ఎందుకు? ఇంకా మీకు బేల్దారి పనిచేసే వాళ్ళకి, రోజువారీ కూలీలకి ఇంకేముంది భేదం? మన ఎంప్లాయీస్ అయినా అని ఇంత ఆర్థిక వ్యవస్థ అయ్యి చదువుకుని బీటెక్లు అదే ఇప్పుడు దాకా అనుకున్నదే మళ్ళీ మా కిషోర్ జోక్స్ ఇవన్నీ వేయటం జరుగుతుంది. ఎవరు ఎన్ని జోక్స్ వేసినా కూడా ఆర్థిక వ్యవస్థ అనేది ప్రణాళిక అనేది గీసుకోవాలి. ఎందుకంటే ఒక నెలవారీ జీతం కింద ఒక మనిషి, ఒక వ్యక్తి ఎవరైనా ఒక 19 ఏళ్ళు నిండిన వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు వస్తున్న రూపాయి ఏంటి, మన ఇంట్లో ఎంత ఇస్తున్నాం లేదు, మీ అమ్మా నాన్న ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నారంటే ఓకే, డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి మీరు రోజుకొచ్చి ఇంత తెచ్చుకుని ఏదో ఒకటి ఖర్చు పెట్టుకోవటం అది ఓకే. కానీ మీరే నడపాల్సి వచ్చినప్పుడు నడపాలి, తప్పదు. ఈరోజు కలియుగంలో చిన్నపిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ముసలోళ్ళు లేరు, వాళ్ళకే బాధ్యత ఇవ్వాలి. మీ తల్లి ఉంటే మీ తండ్రి ఉండడం లేదు. ఆర్థిక వ్యవస్థను తెలుసుకొని తెలివిగా ఎవరైనా నడుపుకోవచ్చు. దానికి పిల్లలు అనే సంబంధమే లేదు. చాలామంది చాలా చోట్ల పిల్లలకి అప్పచెప్పేశారు, ఇప్పుడు మీరే నడుపుకుంటారు బాబు, ఉన్నది డబ్బులు ఇయ్యి అని మేమే రెస్ట్ తీసేసుకుంటున్నాను. 50లోనూ 45లో కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఆర్థిక వ్యవస్థ గురించి.
వాళ్ళ గురించి నేనేం అంటలేదు, కానీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఈ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, రూపాయి ఎటు నుంచి వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదని తెలుసుకోవాలి. నిత్యం అవసరం. ఇప్పుడు నేను ఇందాక కూడా అన్నాను, బండి 10 లక్షల రూపాయలు పెట్టి బండి కొన్నా, కారు కొన్నా, దాంట్లో 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి పెట్రోల్ వేయాల్సింది. మనం కూడా అంతే. మనకి అన్నం ఆకలి ఎంతైతే ముఖ్యమో డబ్బు కూడా నిరంతర అవసరం. అది రోజు అవసరపడేది ఏదైనా ఉందంటే పంచభూతాల తర్వాత డబ్బే. నా దృష్టిలో అయితే ఇప్పుడు ధనం, డబ్బు ఉండాల్సిందే. ఇవన్నీ మనసులో అంటే మా ఆలోచనలు గుర్తుపెట్టుకొని ఆర్థిక పరంగా మీరు ప్లాన్స్ వేసుకుని ఎంత వస్తుంది, 100 రూపాయలు ఓకే, నెలకు వచ్చి 100 రూపాయలు వస్తున్నారు, ఖచ్చితంగా 10 రూపాయలు ఎంతో కొంత దాచుకోవడం కానీ, ఏదో ఒక పథకం కట్టుకోవడం కానీ చేస్తే చాలా వరకు ఒక ఆర్థికం మీద ఒక క్రమశిక్షణ ఏర్పడి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అంతేగాని వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇక ఎన్నాళ్ళని వయసు ఉంటుంది, ఎన్నాళ్ళని అనారోగ్యాలు రాకుండా ఉంటాం అనేది ఎవరికాళ్ళు ప్రశ్న వేసుకోవాల్సింది. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఏ వయసులో ఏ రోగం వస్తుందో ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు. ముందుగానే వచ్చినా మనం కనిపెట్టుకోలేని కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. సో కాబట్టి ఆర్థికంగా మీరు ఎట్లేదన్నా బలంగా ఉండాల్సిందేనని కొంచెం ముందుగానే రూపాయి గురించి జాగ్రత్త పడి తెలుసుకుని బ్రతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.